ఇంటర్నెట్ ఉంది, స్పీడ్ ఉందా అని మీవన్నీ మీ అడగాల్సిన క్వశ్చన్ నేను అడుగుతున్నాను. స్పీడ్ ఉందా? ఎందుకు ఒకటే వైఫై ఉంటుంది, సోర్స్ ఒకటే. మా మెంబర్స్ కాస్త ఏమంటారంటే ఏమంటారు మీ భాషలో సిస్టమ్ వైఫై అంతా స్టోర్ చేస్తుంది. చేయదంటే మరి ఈ గ్యాప్స్ ఏమైనా చూసుకోవాలి. అంటే మనం చేస్తున్నప్పుడు ఫస్ట్ వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత మధ్యలో గ్యాప్స్ వచ్చి సరిగ్గా సిస్టమ్ ఏదో డౌన్ అయింది లేకుంటే లోడ్ అయిపోయింది, నేను ఏమైనా తప్పకుండా చెప్పండి, నాకు చెప్పాలి. లేకుంటే మిమ్మల్ని అంటారు మీకు ఇచ్చినాం మీకే చేసినాం మీరే ఎక్కడో పడేసారంటారు. అందులో మీరు సరిగా నెంబర్స్ చూసుకోలేనుకోండి, 1 2 3 4 5 సీరియల్ నెంబర్స్ 6 వెళ్ళిపోతుంది. 1 to 10 అంటే మీరు 1 to ఇలా 4 చూపిస్తారు ఇచ్చేస్తారు, కరెక్ట్ టైం అనుకుంటారు. లాస్ట్ చూపిస్తారు 30, చలో అందరూ మధ్యలో కూడా 7 8 ఎగిరిపోయింది అనుకోండి, కష్టం. సో అంటే ఎక్కడైనా గ్యాప్స్ ఉంటే ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ అప్లికేషన్ నెంబర్ జాగ్రత్తగా చెక్ చేసుకోండి. మీరు ఇచ్చినప్పుడు మీరు కూడా జాగ్రత్తగా చెప్పి ఇవ్వండి. ఎక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ ఉండొద్దు. మేము ఇచ్చాము వాళ్ళు డిస్ప్లే చేస్తారు ఉండదు, మీరు తీసుకున్నాము వాళ్ళు ఇవ్వలేదని ఉండదు. సో ఇది ముఖ్యమైన అంశం. తర్వాత ఇచ్చిన వాటిని జాగ్రత్తగా పక్కన కూర్చొని అవి ఎలా చూసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ సెకండ్ టైం ఒకసారి చేశారు. కొంతమంది స్పీడ్గా ఉంటారు, కొంతమంది కొద్దిగా యావరేజ్ ఉండొచ్చు, కొంతమంది కొద్దిగా స్లో ఉండొచ్చు, వేరే ఇస్తారు. సో అప్పుడు మనం అయిపోయిన వాళ్ళు వెంటనే ఇచ్చేసేయాలి. సో ఎవరికి ఎన్ని ఇస్తున్నామో రిజిస్టర్లో లోడ్ చేయాలి. దానికి సంబంధించి మీకు రిజిస్టర్ పెట్టుకోవాలి. రిజిస్టర్లో ప్రాపర్గా కాలమ్స్ రెడీగా పెట్టుకొని ఏ టైంకి ఇస్తున్నాము, ఏ సిస్టమ్ ఇచ్చాము. ఈరోజు ఒక సిస్టమ్ మీద నేను కూర్చున్నాను, సాయంత్రం ఎవరు కూర్చుంటాను దీంట్లో, రేపు మళ్ళీ ఇదే సిస్టమ్ మీద కూర్చుంటాను. సో సిస్టమ్ కూడా ఒక నెంబర్ ఇచ్చి లేదా ఐపీ నెంబర్ ఏమంటారు ఐపీ అడ్రస్ ఏదైతే ఉందో ఆ సిస్టమ్కు ఆ నెంబర్ నోట్ చేసుకొని ఇవ్వాలి. ఏ ఐపీ అడ్రస్లో ఏ సిస్టంలో ఎవరు పనిచేస్తున్నారో రేపు తెలియాలి మనం. సో దయచేసి మీరు మాకు తెలుసు ఈ అప్లికేషన్ ఫామ్లో మాకు తెలుసు, సో వీళ్ళకు నేను కొన్ని పాజిటివ్ రాస్తాను చేయవు ఎవరైనా నాకు తెలియదు. అంటే నేను చూశాను ఎక్స్పీరియన్స్. డేటా ఎంట్రీ ల్యాండ్ రికార్డ్స్ చేసినప్పుడు కొంతమంది కొన్ని పొరపాటు చేశారు ల్యాండ్స్లో. సో ఇక్కడ ఏ మాత్రం కూడా మీ సొంత నాలెడ్జ్ కానీ మీ యొక్క సొంత ఇన్ఫ్లుయెన్స్ కానీ దాన్ని ఉండొద్దు. అప్లికేషన్స్లో ఏముందో అది మాత్రమే ఫిల్ చేయాలి, ప్రాపర్గా ఫిల్ చేయాలి. ఏ బ్లాంక్ ఉన్నా కూడా అక్కడ కన్సర్న్ ఆఫీసర్కి ఇన్ఛార్జ్ ఆఫీసర్కి ఇచ్చేసి వాళ్ళు చెప్తారు. ఇన్ఛార్జ్ ఆఫీసర్ ముందే ఫుల్ డేటా క్లియర్గా ఉన్నవే అప్లికేషన్స్ ఇవ్వండి. డైలీ మనం 8 hours షిఫ్ట్గా ప్లాన్ చేస్తున్నాం. సో మ్యాక్సిమం 2 షిఫ్ట్ని ప్లాన్ చేస్తున్నాం. నైట్ అంతా చేయించేది ఆలోచించలేదు, ఎందుకంటే నైట్ అంతా పని చేసిన వాళ్ళు వెంటనే మార్నింగ్ ఒక 2 days తర్వాత డల్ అయిపోతారు. సో అందుకోసమే డేలోనే పని చేయించడానికి ప్లాన్ చేస్తున్నాం. ఎర్లీగా రండి, ఎర్లీగా స్టార్ట్ చేయండి, ఎర్లీగా కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోండి. మనం 7 daysలో మ్యాక్సిమం క్లోజ్ చేయాలి. మీరు 7 daysలో క్లోజ్ చేయకుంటే పండుగలు కూడా ఇక్కడ చేయాలి. పండుగలు ఇక్కడ ఉంటే 2 మధ్యలో 2-3 days ఇక్కడే ఉండాల్సి వస్తుంది. కాబట్టి ఆ పండుగని అవాయిడ్ చేయడానికి మిమ్మల్ని ఎక్కువ నెంబర్ తీసుకుంటాము, మీకు క్లియర్గా చెప్తున్నాం. ఎర్లీగా స్టార్ట్ చేయాలి. వీలైతే 4 o'clock స్టార్ట్ చేసినప్పుడు ఎర్లీగా నో ఇష్యూ, 5 o'clock స్టార్ట్ చేసినప్పుడు నో ఇష్యూ. ఈవినింగ్ 10, 11, 12లో క్లోజ్ చేసుకోవాలి. అప్పుడు మీరు కొంత రిలాక్స్ అవుతారు, మళ్ళీ రీఛార్జ్ అవుతారు. సో ఇది ఏవైతే ఉన్నాయో అవి మీరు ప్రొవైడ్ చేయాలి. ఈవెన్ ఇంక్లూడింగ్ వాటర్ సప్లై చేయాలి. మధ్య మధ్యలో టీ స్నాక్స్ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయండి. సో మీరందరూ కూడా ఆపరేటర్స్ అందరూ ఏం చేస్తుందంటే మీరు వాటర్ బాగా తీసుకోవాలి. మీ టెక్నిక్ చూస్తలేదు కానీ మీరు ఎక్కువ స్టేట్ అవుతున్నారు కాబట్టి వాటర్ ఎక్కువ తీసుకోవాలి. మధ్య మధ్యలో ఇలాంటి ప్లేసెస్ చాలా బాగుంటుంది టైప్ చేయడానికి, ఎందుకంటే మన చెట్లు ఉన్నాయి. కొద్దిగా స్టేట్ అయితే కళ్ళ చెట్లు చూడాలి, రిలాక్స్ అయిపోతే కళ్ళు. తెలుసా మీకు టెక్నిక్స్? మనకి ఏదైతే ఎన్క్లోజర్స్ ఇస్తున్నారో ఆధార్ కార్డు, రేషన్ కార్డు, దాన్ని చూసి మాత్రమే ఇక్కడ ఎంట్రీ చేయండి. ఓకే, ఆధార్ నంబర్, రేషన్ కార్డ్ నంబర్ అండ్ మొబైల్ నంబర్. ఓకే, ఇక్కడ మొబైల్ నంబర్ విషయం పైన మనము చూసాం. అప్లికేషన్ నెంబర్లో ఒక నెంబర్ రాస్తారంటే అదే నెంబర్ ఎంట్రీ చేయండి. మొబైల్ నెంబర్ లేదు సార్, ఆధార్ కార్డులో ఒక మొబైల్ నెంబర్ ఉంది, నేను దాన్ని చూసినా అదే ఉంది, దాన్ని వేస్తే కుదరదు. ఓకే, ఇవన్నీ చెక్ పాయింట్స్, అంటే ఒక్కోదానికి క్రాస్ చెక్ చేసుకుంటే మనం వేయాలి. మన కంప్లీట్గా 100% డిపెండ్స్ ఆన్ అప్లికేషన్ ఫామ్. అందులో మిస్సింగ్స్ ఉంటే మనం ఎన్క్లోజర్స్ మాత్రమే చూడాలి. ఓకే, ఎన్క్లోజర్ ఏం చూడాలని మనం డిస్కస్ చేస్తున్నాం.
ఓకే, ఇంకో ఏం చూడాలి ఇప్పుడు మనం ఆధార్ కార్డు మన నెంబర్ మాత్రం మనం చూడాలి. ఇక్కడ మొబైల్ నెంబర్ రాలేదు సార్, ఇంకో ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ చూసి రాస్తుంటే అది మిస్సింగ్స్ కింద మనము నెక్స్ట్ లెవెల్ వాళ్ళకి అప్లై చేస్తాం. వాళ్ళు ఎంత మొబైల్ నెంబర్ రాసి మనకు ఇస్తారు ఫుల్ షేప్ లో, అప్పుడు మనం డాటా ఎంట్రీ చేస్తాం. ఓకే, ఎక్కడ కూడా మేము ఇందాక సార్ చెప్పినట్టు ఇక్కడ ఇన్ఫర్మేషన్ జోడించి మనం ఇక్కడ డాటా ఎంట్రీ చేయము. ఫుల్ షేప్ అనేది కస్టమర్ మాత్రమే మనం డాటా ఎంట్రీ అనేది ఇక్కడ చేస్తాం. ఓకే, ఈ మూడు కూడా మనకు ఇంపార్టెంట్. మనము అప్లికేషన్ స్టార్టింగ్ లో చెప్పుకున్నాం ఏంటి అంటే నో యువర్ అప్లికేషన్ స్టేటస్ సంఖ్య, దాన్ని పే చేసుకొని సర్చ్ చేసే అవకాశం ఉంది. సెకండ్, ఆధార్ నంబర్ తో పే చేసుకొని సర్చ్ చేసే అవకాశం ఉంది. మొబైల్ నంబర్ పే చేసుకొని సర్చ్ చేసే అవకాశం ఉంది.